హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి మన సికింద్రాబాద్ లొకేషన్లో ఉన్న తిరుమలగిరి కార్ఖానా దగ్గర మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సికింద్రాబాద్ సరౌండింగ్ లొకాలిటీలో ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే 375 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. G+3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. బేస్మెంట్ లెవెల్లో కూడా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. అండ్ మనకి ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సిట్అవుట్ టెర్రస్ బాల్కనీ ఏరియాలో కంప్లీట్గా గార్డెన్ ఏరియా అనేది డెవలప్ చేశారు. విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు 100% ఏరియా కవర్ అవుతుందండి. మంచి కమర్షియల్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూషన్లో మనకు విల్లాకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇందులో మనకు 3 సర్వెంట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్లోర్ ప్లాన్ ప్రకారము గ్రౌండ్ లెవెల్లో మనకు విల్లా అవుట్ సైడ్ వచ్చేసి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు. ఇది మనకు అవుట్ సైడ్ సెట్ బ్యాక్స్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు చెప్పాను. లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బ్యాక్ సైడ్ మనకు 3 సర్వెంట్ రూమ్స్ అనేది మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు బేస్మెంట్ లెవెల్లో 700 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఏదైతే సైజ్ ఉందో అదొక లివింగ్ ఏరియా విత్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేసి హోమ్ థియేటర్ సంబంధించిన ఏరియా అనేది మనకు బేస్మెంట్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి. విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. టోటల్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. అండ్ మనకు చూడండి గ్రౌండ్ లెవెల్ సంబంధించిన విల్లా ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. లివింగ్ ఏరియాలో మనకు సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి బేస్మెంట్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్స్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో మాది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. బెడ్రూమ్ ఫ్లోరింగ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంటుంది. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్, వర్క్కి సంబంధించిన డెస్క్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి. అండ్ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అవైలబుల్ ఉంది. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. మీకు వీడియో కంటిన్యూషన్లో క్లియర్గా విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా అర్థమయ్యేటట్టు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ మనకు బేస్మెంట్ ప్లస్ G+3 విల్లా అండి, ట్రిప్లెక్స్ విల్లా. కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. టోటల్ అప్రాక్స్గా మనకు 10,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 375 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ చూడండి గ్రౌండ్ నుంచి బేస్మెంట్కి మనకు స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఇదంతా మన గ్రౌండ్ లెవెల్. అండ్ స్టేర్స్ ద్వారా మనం ఇప్పుడు బేస్మెంట్లోకి వెళ్తున్నాము. బేస్మెంట్ ఏరియాలో మనకు లార్జ్ లివింగ్ ఏరియా స్పేస్ అనేది ఉంది విత్ బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్తో చేయించారు. ఇదంతా మనకు లివింగ్ ఏరియా అండి బేస్మెంట్ లెవెల్లో. ఈవెన్ బేస్మెంట్ ఏరియాలో కూడా మనకు వెంటిలేషన్ అనేది 100% ఏరియా కవర్ అవుతుందండి. ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బేస్మెంట్ లెవెల్లోనే మనకు బార్ కౌంటర్ సెక్షను, మనకు కామన్గా మనకు లివింగ్ ఏరియా అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 20 నుంచి 25 పీపుల్ కెపాసిటీ సైజ్ ఉంటుందండి. దానికి సంబంధించిన స్పేస్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే ఇందులో స్టే చేస్తున్నారు ప్రాపర్టీలో. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి.
ఆల్మోస్ట్ చూడండి మనకు ఒక 20-25 పీపుల్ ఇందులో ఫిట్ అవుతారు. ఆల్రెడీ మనకు రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. ప్రొజెక్టర్ కూడా ఫిట్ అయి ఉంది. హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ వచ్చేసి వీళ్ళు బేస్మెంట్ లెవెల్లో ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారో లివింగ్ ఏరియా, బార్ కౌంటర్ సెక్షన్ అండ్ హోమ్ థియేటర్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా యూజ్ చేస్తున్నారు. అండ్ బేస్మెంట్ లెవెల్లో ఉన్న లివింగ్ రూమ్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి. ఆ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఈ స్టోర్ రూమ్ సంబంధించిన స్పేస్ అండి. మీకు గ్రౌండ్ అండ్ బేస్మెంట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోరు విత్ టెర్రస్ బాల్కనీ స్పేస్ క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో మాత్రం కంటిన్యూ అవుతుందండి. క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు వీడియోలోనే క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు టోటల్ ఇందులో 6 బెడ్రూమ్స్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకు బేస్మెంట్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఎంత మనం సెల్ బేస్మెంట్ నుంచి మన గ్రౌండ్ లెవెల్కి వచ్చాము. ఈ గ్రౌండ్ లెవెల్ లివింగ్ ఏరియా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి 1కి 2 సార్లు క్లియర్గా చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం బేస్మెంట్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వచ్చి గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఫ్లోర్ ప్లాన్ కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి మీకు క్లియర్గా 2 సార్లు చూపిస్తున్నాను. ఏరియా వచ్చేసి బేస్మెంట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డైనింగ్ స్పేస్, కిచెన్ ఏరియా, కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూము లేదా ప్యాంట్రీ రూము, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సిట్అవుట్ టెర్రస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ నెక్స్ట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ ప్రాపర్టీకి నియర్ బైగా మనకు మెట్రో స్టేషన్ అనేది బస్ స్టేషన్ కనెక్టివిటీ ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్ అయితే మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా, వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ మాత్రం మనకు సఫిషియెంట్గా స్టోరేజ్ స్పేస్ తగ్గట్టుగా ప్రొవైడ్ చేశారండి. మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు. అండ్ ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు 2 స్ప్లిట్ ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ విల్లా ఇన్సైడ్ కూడా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. చూడండి మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డబల్ సీలింగ్ హైట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము. అండ్ సెక్యూరిటీ పరంగా మనకు సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉందండి. మ్యాక్సిమం మనకు అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఫిట్టింగ్ ఉంది. ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది. ఇది యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ వాష్రూమ్ వచ్చేసి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. టోటల్ మనకి ఇందులో 6 బెడ్రూమ్స్ అండి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. ప్రతి బెడ్రూమ్లో మనకు పర్సనల్గా టీవీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫిక్స్డ్ బెడ్ యూనిట్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది. కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కామన్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు ఒక పౌడర్ రూమ్ అనేది అవైలబుల్ ఉందండి.
హ్యాండ్ వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఈవెన్ పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది. అండ్ ఇది సిట్అవుట్ బాల్కనీ ఏరియా. ఈ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ని మనకు గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేశారండి. మీకు వీడియో కంటిన్యూషన్లో మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఆ బాల్కనీ స్పేస్కి సంబంధించి. ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మినీ డైనింగ్ స్పేస్ అండి. అండ్ కిచెన్ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. కిచెన్కి అటాచ్డ్గా మనకు స్టోర్ రూమ్ లేదా ప్యాంట్రీ రూమ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ టోటల్ విల్లా ప్రాపర్టీ కంప్లీట్గా పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్. కంప్లీట్గా అప్లయన్సెస్ అంతా ఇక్కడనే అరేంజ్ చేశారు. ఈవెన్ కిచెన్ ఏరియాలు కూడా స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. విల్లాలో మనకి ఇంటర్నల్గా వాటర్ సాఫ్ట్నర్ సంబంధించిన సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే డబల్ సీలింగ్ హైట్ ఉందో అది మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ కవర్ చేశాను. ఇప్పుడు మనకు సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన వ్యూ అనేది సీలింగ్ హైట్ కవర్ చేస్తున్నానండి. చూడండి, సెకండ్ ఫ్లోర్లో ఎలివేటర్ ప్రొవిజన్, స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇదంతా డైనింగ్ స్పేస్. పూజా గదికి సంబంధించిన స్పేస్ మాత్రం సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. విల్లా ఇన్సైడ్ వచ్చేసి ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్ అయితే మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఈ డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్లీ. ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజే మీకు ఒక 700 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుందండి. 700 నుంచి 800 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అవైలబుల్ ఉంది. అండ్ చూడండి, ఇందులో కూడా మనకు కనెక్టెడ్గా ఇంకొక బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉంది. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే విధంగా ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. మీరు లాకర్ రూమ్స్ కానీ ఏదైనా ప్రైవేట్గా స్పేస్ కానీ లాక్ చేసుకోవాలి అనుకుంటే ఆ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు, ఆ రూమ్ని. అండ్ దీని ఆపోజిట్గా ఇంకొక బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది. టైల్ ఫ్లోరింగ్, బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్ అనేది కవర్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశాను. నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తానండి. కంప్లీట్గా మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాము. టెర్రస్ ఏరియా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు. మనకి ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అయ్యేటట్టు. ఇది 6th బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ స్పేస్ ఏంటంటే వీళ్ళు పర్సనల్గా వర్క్ స్పేస్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. బట్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది బెడ్రూమే. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు టెర్రస్ ఏరియా అంతా కవర్ చేస్తాను. ఇదంతా మనకు టెర్రస్ ఏరియా అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈవెన్ టెర్రస్ ఏరియాలో మనకు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ టెర్రస్ ఏరియాలో కూడా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అడిషనల్గా.
దానికి సంబంధించిన స్పేస్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఏదైనా చిన్న ఈవెంట్స్ లాంటివి ఏమైనా రన్ చేసుకోవాలన్నా కానీ టెర్రస్ స్పేస్ అనేది దానికి తగ్గట్టుగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.